చిన్న పిల్లలకు చిన్న దెబ్బ తగిలితే తట్టుకోలేం. అలాంటిది కన్న బిడ్డలను దారుణంగా హతమార్చి తాను కూడా చనిపోయాడో తండ్రి. పిల్లలు పోటీ ప్రపంచంలో రాణించలేకపోతున్నారు అంటూ సిల్లీ రీజన్ చూపిస్తూ వారి ప్రాణాలు తీశాడు. కాకినాడలో జరిగిన దారుణం ఇది. అలాగని అతడేమీ పేదవాడు కాదు, ఉద్యోగం లేనివాడు కాదు. చేసేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, సొంత ఇల్లు, భారీగా ఆస్తులు కూడా ఉన్నాయి. కాకినాడ సుబ్బారావు నగర్లో వానపల్లి చంద్రకిషోర్, తనుజ దంపతులు ఉంటున్నారు. చంద్రశేఖర్ ఓఎన్జీసీలో అసిస్టెంట్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. సొంత ఇల్లుంది, ఆర్థికంగా ఇబ్బందులు ఏమీ లేవు. వారికి 1వ తరగతి చదివే జోషిల్, యూకేజీ చదివే నిఖిల్ ఉన్నారు. నిన్న 2 పిల్లలను దారుణంగా చంపేసి తాను కూడా ఉరివేసుకున్నాడు చంద్రకిషోర్. కాళ్ళు చేతులు కట్టేసి నీళ్ల బకెట్లో తలలు ముంచి పిల్లల ఊపిరి తీసేశాడు. ఆ తర్వాత ఫ్యాన్ కురేసుకున్నాడు. పిల్లలు సరిగా చదవడం లేదని, ఈ పోటీ ప్రపంచంలో రాణించలేరని, వారికి భవిష్యత్తు లేదని చెబుతూ సూసైడ్ నోట్ కూడా పెట్టాడు. హోలీ సందర్భంగా నిన్న భార్య పిల్లలను తీసుకొని తన ఆఫీస్కు వెళ్ళాడు చంద్రకిషోర్. పిల్లలకు యూనిఫామ్ తీసుకొస్తాను, ఇక్కడే ఉండు అని భార్యకు చెప్పి వెళ్ళిపోయాడు. ఎంతసేపటికి భర్త రాకపోవడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తనుజ ఇంటికి వెళ్ళారు. కిటికీలో నుంచి చూస్తే భర్త ఫ్యాన్కు ఊరేసుకొని కనిపించారు. వెంటనే స్థానికులు తలుపులు బద్దలు కొట్టి చూస్తే బాత్రూంలో పిల్లల శవాలు కనిపించాయి. దీంతో తనుజ కుప్పకూలిపోయారు. పిల్లలు చదివేది యూకేజీ ఫస్ట్ క్లాస్. వాళ్ళు ఇప్పుడే రాణించలేరని ఆ తండ్రి ఎందుకు భావించాడో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అసలు పిల్లల కాళ్ళు చేతులు కట్టేసి నీళ్లల్లో ముంచి చంపడానికి మనసు ఎలా వచ్చిందో, మరి వాళ్ళు కొట్టుకుంటున్న ఆ తండ్రి హృదయం ఎందుకు కరగలేదో. మరో అప్డేట్స్ తెలుసుకుందాము. మా కరెస్పాండెంట్ సాయి సుధీర్ ఉన్నారు. సాయి సుధీర్, కన్న బిడ్డలను దారుణంగా హతమార్చిన సంఘటన నిజంగా చాలా భావోద్వేగానికి గురయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏంటి దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎందుకు కన్నబిడ్డలను అంత కర్కశంగా చంపేశాడు? రఫీ, కాకినాడలో దారుణం జరిగింది. కాకినాడకు సంబంధించిన చంద్రకిషోర్ వాళ్ళ ఇద్దరు కుమారుల్ని కూడా హత్య చేసి అదేవిధంగా ఆయన ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. నిన్న హోలీ సందర్భంగా చంద్రకిషోర్ ఇంట్లోనే ఉన్నాడు. హోలీ హాలిడే కావడంతో ఇదే ఇంట్లో, ఇదే అపార్ట్మెంట్ లో వాళ్ళు 2nd ఫ్లోర్ లో ఉంటున్నారు. భార్య తనుజ, అదేవిధంగా 2 కుమారులు, 2 అబ్బాయిలను తీసుకుని హోలీ సెలబ్రేషన్స్ కి వెళ్లారు. ఆయన ఓఎన్జీసీలో జాబ్ చేస్తూ ఉంటారు. నిన్న హాలిడే కావడం, అదేవిధంగా హోలీ సెలబ్రేషన్స్ కి అక్కడికి వెళ్లి కొద్దిసేపు ఎంజాయ్ చేసిన తర్వాత, హోలీ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత 2 కుమారుల్ని తీసుకుని భార్యతో చెప్పి పిల్లలకు యూనిఫామ్ టైలర్ కు దీనికి సంబంధించి టైలర్ దగ్గరికి వెళ్లాల్సి ఉంది కాబట్టి నేను పిల్లల్ని తీసుకుని వెళ్తాను, ఇక్కడే ఉండని భార్యకు చెప్పిన తర్వాత ఇంటికి వచ్చి వాళ్ళిద్దరిని కాళ్ళు చేతులు అతి కిరాతకంగా 2 కాళ్ళు 2 చేతులు కట్టేసి వాళ్ళ తలలు బకెట్లో ముంచేసిన పరిస్థితి. తర్వాత ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు. హ్యాంగింగ్ సంబంధించి కూడా ఫ్యాన్ కు తాడు కట్టి అది ఒక్కసారిగా మోకాళ్లపై ఉండిపోవడంతో ఆయన చనిపోయినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే దీనికి సంబంధించి భార్య కావచ్చు, అదేవిధంగా బంధువులు తీవ్ర ఆందోళన ఆవేదనలో ఉన్నారు. అంటే 2 పిల్లలు, 2 చాలా చిన్న పిల్లలు, ఒక పెద్ద అబ్బాయి ఫస్ట్ క్లాసు, అదేవిధంగా 2వ అబ్బాయి యూకేజీ చదువుతున్నాడు. ఇద్దరికి ఈ మధ్యనే స్కూల్ చేంజ్ చేయడం వల్లనే వాళ్ళు అనుకున్న స్థాయిలో స్కూల్లో పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నారు. గతంలో ఉన్న స్కూల్లో అయితే వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా పర్ఫార్మెన్స్ బాగుండేది కాబట్టి, కానీ ఇక్కడ ప్రస్తుతం ఉన్న స్కూల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగోలేదు, వాళ్ళు సెటిల్ అవ్వలేరు అని సూసైడ్ నోట్ రాసినట్లుగా పోలీసుల విచారణలో తెలిసింది. దానికి సంబంధించి కూడా అంటే ఇంత చిన్న విషయానికి ఆయన ఇంత దారుణానికి ఎలా ఒడిగొట్టాడో, ఇంత కర్కశానికి ఎలా ఒడిగట్టాడని కూడా పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. భార్య తనుజ, అదేవిధంగా బంధువులు కూడా ఇదే అపార్ట్మెంట్ లో ఉన్నారు. వాళ్ళు మాట్లాడడానికి కానీ అదేవిధంగా దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి నిరాకరిస్తున్నారు. ప్రస్తుతానికైతే చంద్రకిషోర్, మరొక వైపు 2 కుమారులు, చనిపోయిన 2 కుమారులకు సంబంధించిన మృతదేహాలు కాకినాడ జీజీహెచ్ లో మార్చురీలో ఉన్నాయి. వీళ్ళది సొంతూరు తాడేపల్లిగూడెం కావడంతో బాడీలను, మృతదేహాలను కావచ్చు, అదేవిధంగా బంధువులు అక్కడికి తీసుకుని వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ఇందులో చాలా చిన్న పిల్లలు, ఒక అబ్బాయి ఫస్ట్ క్లాసు, మరొక చిన్న అబ్బాయి యూకేజీ చదువుతున్నారు. చిన్న విషయాలకు ఇంట్లో ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవని బంధువులు చెప్తున్నారు. అదేవిధంగా ఫ్యామిలీ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్తున్నారు. చాలా ఒక హై ప్రొఫైల్ లైఫ్ చెప్పాలంటే, ఓఎన్జీసీలో జాబ్ అంటే ఒక హై ప్రొఫైల్ లైఫ్ ఉంటుంది. కానీ ఆయన చంద్రకిషోర్ ఈ విధంగా ఎందుకు వ్యవహరించాడు? పిల్లలను అతి కిరాతకంగా, ఒకవేళ ఆఫీస్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే తాను చూసుకోవాలి, తన ఫ్యామిలీ చూసుకోవాలి, అదేవిధంగా ఆఫీస్ పరంగా చూసుకోవాలి. కానీ ఇంత దారుణానికి ఎలా ఒడిగొట్టాడు? చిన్నపిల్లలు కనీసం వాళ్ళకు బయట ప్రపంచంలో
ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు చిన్నపిల్లలను అతి కిరాతకంగా కాళ్ళు చేతులు కట్టేసి, ఒకవేళ వాళ్ళ కాళ్ళకి చేతులు కట్టకుండా ఉన్నట్లయితే వాళ్ళు ఊపిరికి కొంచెం ఊపిరి ఆడకుండా చేయడం వల్ల ఇంత కిరాతకంగా ఎందుకు చేశాడని కూడా పోలీసులు కూడా అర్థమవ్వని పరిస్థితి. దానికి సంబంధించి అయితే ప్రస్తుతానికి పోలీసులు విచారణ చేస్తున్నారు. చంద్రకిషోర్కి సంబంధించిన మృతదేహానికి కావచ్చు, అదేవిధంగా వాళ్ళ కుమారుల మృతదేహానికి ప్రస్తుతం కాకినాడ జీజీహెచ్ పోస్ట్ మార్టంలో ఉన్నాయి. రఫీ. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.